ఇక్కడ కూర్చో సాముద్న. కూర్చో కూర్చో. వావ్, సాముదిన, సూర్యకి సైట్ కొట్టే అమ్మాయి నీ దగ్గరికి వస్తుంది. నా దగ్గరికి ఎందుకు వస్తుంది? ఏమో, నువ్వు సూర్యని పెళ్లి చేసుకోబోతున్నందుకు కోపమేమో, నీతో ఫైట్ చేయడానికి వస్తుందేమో. ఇస్ ఇట్? రాణి చెప్తా. హాయ్, ఐఎమ్ స్వీటీ. నీకు స్వీట్ షాప్ ఉందా? స్వీట్ షాప్ ఉండడం ఏంటి? నీ నేమ్ స్వీటీ అని చెప్పావు కదా. హో, యు ఆర్ ఫనీ. ఎనీవే, కంగ్రాట్స్. నాకు దక్కాల్సిన సూర్యాని నువ్వు అమెరికాకి ఎగరేసుకుపోతున్నావుగా. ఎందుకు నవ్వుతావు? నీకు నవ్వుగా ఉందా? యాక్చువల్ గా సూర్య అంటే నాకు ప్రాణం. హీస్ మై సోల్. సూర్య మేరా దిల్ కా రాజా. యు నో, ఒక విషయం నీతో చెప్పనా శామ్? ఏంటి? సూర్య నేను చైల్డ్హుడ్ నుంచి కలిసి తిరిగాం, ఆడుకున్నాం. సినిమాలకని, పార్కులకని, రెస్టారెంట్లకని, అబ్బో ఒకటి కాదు ఎన్నో చోట్లకి తిరిగాం. ఇంకా కాలేజ్ డేస్ లో అయితే చెప్పాల్సిన పనే లేదు. విజయవాడ అమ్మాయిలంతా సూర్య కోసం మా కాలేజ్ లో సీట్ సంపాదించడానికి తెగ తంటాలు పడేవాళ్ళు. అబ్బో, నేనైతే ఎంత వెరైటీగా చేసేదాన్ని అనుకున్నావు. చాలా బాగా చేసేదాన్ని. సూర్య, నేను ఇంకా చాలా చెప్పాలి నీకు, ఆగు. చెప్పండి. మన శామ్ కూడా నా ఊరగాయ పచ్చళ్ళకి చాలా అడ్వర్టైజ్మెంట్ చేసేది అక్కడ. నా పచ్చళ్ళు చూసి ఎంత మురిసిపోయేవారు అనుకున్నా. నేను మళ్ళీ వచ్చి ఉంటాను. అసలు అమెరికా నుంచి నేను ఇక్కడికి వచ్చింది. ఉండు సూర్య, నేను ఇప్పుడే వస్తాను. సూర్య అంతెందుకు, ఒక మహేష్ బాబు, ఒక పవన్ కళ్యాణ్, ఒక ప్రభాస్ ఒక్కరైతే ఎలా ఉంటారు? అదే మా సూర్య. అలాంటి సూర్య నీకు హబ్బీ కాబోతుండడం అదే నీ అదృష్టం. పద్మావతిన, నన్ను శ్యామ్ చూస్తుందంటే నా పని అయిపోయినట్టే. ఐ విల్ జస్ట్ కమ్. సూర్య, 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 సూర్య. సూర్య, సూర్య చెప్పేది. సూర్య, సూర్య. సూర్య, ఏంటి దాక్కుని ఎవరినో చూస్తున్నట్టున్నావు? దాక్కోవటం ఏంటి? నేనెక్కడ దాక్కున్నాను? మీరు కూడా వచ్చారా? గాలి వేయటం లేదని ఈ పక్క వచ్చాను అంతే. మీ ఫ్రెండ్స్ మీ గురించి వెతుకుతున్నట్టున్నారు, పిలవమంటారా? ఇదిగో మీ సంగతి తర్వాత చెప్తాను. నీతో ఒక వెరీ ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. అవును, ఇంపార్టెంట్ మాత్రమే కాదు, వెరీ సీరియస్ మ్యాటర్. అంత బిల్డప్ ఇస్తున్నారేంటి? ఏమైంది? ఏమవుతుందో అప్పుడేం చెప్పగలం? అవునవును, వెళ్తేనే కదా తెలిసేది. వెళ్ళడం ఏంటి? హైకమాండ్ నిన్ను వెంటనే రమ్మని ఆర్డర్ పాస్ చేసింది. హైకమాండ్ అంటే నాయనమ్మా? నానమ్మ వజ్రపాటి ఫ్యామిలీకి హైకమాండ్. నిన్ను పిలిచింది ఆ హైకమాండ్ కాదు. మరి హైకమాండ్ మీ లైఫ్ కే హైకమాండ్. యు మీన్ ఎస్, సాముదిన. మిమ్మల్ని వెంటనే తన ముందు హాజరవ్వమంది. ఎందుకు? ఏమో, మీకు అనేకం ఉంటాయి, మాకేం తెలుస్తుంది?
ఎవరేం అపరాధం చేశారో? మనసును ఒప్పించారేమో, మాకెలా తెలుస్తుంది? ఇదిగో మళ్ళీ ముందే చెప్పలేదు అనుకు. తను చాలా ఫైర్ లో ఉంది. ఈ ఎండాకాలం మంట కంటే రెట్టింపు కోపంగా ఉంది. అదేంటి, ఎందుకలా? మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది? మీరే ఏదో చేసుంటారు. బాగుంది, తను నన్ను పిలువమంది. పోన్లే పాపమని పిలవడానికి వస్తే మా మీద నిందలు వేస్తావా? నో డౌట్ మీరందరూ కలిసి నాతో ఆటలాడుకుంటున్నారు. ఏమండి, చూసారా చూసారా ఎంత మాట అంటున్నాడు? ఇందుకే మనం ఏం చెప్పొద్దు. పద పద. చెప్పారుగా. ఇదిగో వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. మధ్యలో మాకెందుకు? మీరండి. పోండి. పద. సూర్య, ఎందుకైనా మంచిది ఆ తలకి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు. చాలా కోపంగా ఉంది. ఇప్పుడే కదా కూల్ చేసి వచ్చాను, మళ్ళీ ఏమైంది? కర్మరా బాబు. ఇప్పుడు అసలు ఏ పాయింట్ మీద నిలదీస్తుందో అసలే తెక్కదే. పిలిచావట. ఈ న్యూ గెటప్ ఏంటి? ముందు జాగ్రత్త చర్య. హా? ప్రమాదములను నివారించుటకు శిరస్త్రాణములు అనగా హెల్మెట్లు ధరించమని ప్రభుత్వం వారు ఆదేశించారు. ఓవర్ యాక్షనా? తమరు యాక్షన్ కూల్గా ఉంటే నాకు ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు? రిమూవ్ చేస్తాను. ముందా పంచై. పరిసరములలో ఆయుధములేవీ లేవు కదా. ఓకే, జై శ్రీరామ్. లుక్ చేంజ్ చేస్తే బెటర్. ఫేవర్ వచ్చేలా ఉంది ఇక్కడ. వాళ్ళతో అలా ఎందుకు చెప్పావు? చెప్పలేదని ఫీల్ అయ్యావుగా. అయితే అంతలా చెప్తారా? మంచిగానే చెప్పా కదా, సూపర్ గా పొగిడాను కదా. అది లెంత్ చాలా ఎక్కువైంది. కట్ చేస్తే ఏమైనా అంటావేమోనని. సిన్సియర్ గా సీరియస్ గా చెప్పినట్టు లేదు. కామెడీ నాకు అసలు రాదు. హార్ట్ఫుల్ గా చెప్పావా? హార్ట్ తో ఆలోచిస్తే తెలుస్తుంది. తెలిసింది. నెగిటివ్ గానా పాజిటివ్ గానా? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వెప్పుడు ఎలా రియాక్ట్ అవుతావో చెప్పటం కష్టం. అంటే నీకు మెంటల్ బ్యాలెన్స్ ఉండదు కదా. అంటే నాకు మెంటలా మెంటలా మెంటలా?
వెయిట్ హెల్మెట్ తెచ్చుకుంటాను. ఐ లైక్ యూ. ఎన్న సొల్ల కన్ఫ్యూజన్ లో లాంగ్వేజ్ మారింది. ఇంతకీ ఏమన్నా? ఐ లైక్ యూ. లవ్ యూ అనొచ్చు కదా. అన్నబట్టే కదా ఎంగేజ్మెంట్ దాకా వచ్చింది. అంటే పోయినట్టేనా? వాట్? కోపం పోయినట్టేనా అని అడుగుతున్నాను. సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ సర్ప్రైజ్. Is it? నీకు ఇలా అయినా ఓకే కదా? What do you mean? ఓకే కాదా? అయితే స్వచ్ఛ భారత్, ఐ మీన్ క్లీనింగ్, బ్రష్ చేసుకుని వస్తాను. ఎందుకు? అంటే అది లాస్ట్ సర్ప్రైజ్ కదా, అందుకని. అది కాక లైఫ్లో ఫస్ట్ టైం ఒక స్వీట్ మెమరీలా ఉండిపోవాలి కదా. ఇక్కడేనా బయటకు వెళ్దామా? నాకెలాగైనా ఓకే, నీకెలా ఇష్టమైతే అలా. యాక్చువల్లీ నేను కూడా ఇలా అనుకోలేదు. నేనేమనుకున్నాను చెప్పనా? కృష్ణా నదిలో మధ్యలో బోట్లో నువ్వు ఆ చివర నేనే చివర, స్లోగా అడుగులో అడుగేసుకుంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ అదురుతున్న అధరాలతో అలా దగ్గరకొచ్చి ఓ సారీ తినబోతూ వర్ణనెందుకు రుచెందుకు అనే. Will you please listen to me? నో శామ్, ఇలాంటి రొమాంటిక్ మూమెంట్ లో మాటలు ఉండకూడదు. సైలెన్స్, ఓన్లీ సైలెన్స్ మాత్రమే రాజ్యమేనాలి. మనసులు మాత్రమే మధురంగా పలకరించుకోవాలి. అలా మనసుల పలకరింపులు మనుషుల దగ్గరైతే ఆ అనుభూతి అనుభవంలో కానీ అర్థం కాదు. సినిమాలో, సీరియల్స్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎంత లవ్లీగా, ఎంత స్వీట్ గా, ఎంత ప్రేమగా, ఎంత అందంగా, ఎంత బాగా. ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం శామ్. కమ్ శామ్, కమ్. Open your eyes. చేతి కాఫీ. కళ్ళు తెరు. సర్ప్రైజ్ అవ్వలేదు కదా ఇంకా. సర్ప్రైజ్ అవ్వడానికే కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిస్తే సర్ప్రైజ్ ఏముంటుంది? కళ్ళు తెరిస్తేనే కదా తెలుస్తుంది సర్ప్రైజ్ ఏంటో. This is my last surprise. అంటే సర్ప్రైజ్ అంటే ఈ రింగేనా? సర్ప్రైజ్ అంటే అది కాదా? షో, నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. ఓ, ముందు రింగ్ తొడిగేసి తర్వాత ఆ సర్ప్రైజ్ ఇస్తావా? నో మోర్ టాక్స్ అన్నాను కదా. ఈ రింగ్ నా వేలుకు పట్టదు శామ్. పట్టాలి. హౌ? అలా పడితేనే మన లవ్ స్ట్రాంగ్ అని అర్థం. ఇదిగో నువ్వు ఇలా కొత్త ఫార్ములాలు కనిపెట్టకు ప్లీజ్. వేలు నొప్పి పెడుతుంది. ఆగు. ఏ గుడ్. గుడ్ ఏంటి గుడ్డు నొప్పి పెడుతుందంటే? స్వీట్ మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండాలి. అంటే లైఫ్ లాంగ్ ఇలాగే నా భరతం పడతావా? లవ్ ముందు ఏది పెయిన్ కాదు. హే, పట్టింది. ఆ రింగ్ ఆ హ్యాండ్ కి ఆ ఫింగర్ కి తొడగడంలోని మీనింగ్ ఏంటో తెలుసా? ఇలాంటి పెయిన్స్ లైఫ్ లో చాలా చాలా భరించాలనా? డోంట్ జోక్. జోకులు వేసే పరిస్థితిలా ఉందా నా పరిస్థితి? వినవా? చెప్పు. లెఫ్ట్ హ్యాండ్ కి ఆ రింగ్ తొడగడం అంటే హార్ట్ కి
టచ్ చేసినట్టే. డీటెయిల్ గా చెప్పాలంటే లెఫ్ట్ హ్యాండ్ 4th ఫింగర్ నర్వ్ డైరెక్ట్ గా హార్ట్ కి టచ్ అవుతుంది. అందుకే అమెరికాలో లెఫ్ట్ హ్యాండ్ కి రింగ్ పెడతారు. రింగ్ సైజ్ చిన్నదిగా తీసుకురావడం కూడా అమెరికా ఆచారమా? యు గాట్ ద పాయింట్. ఈ లెక్కన అమెరికాలో మెంటల్ హాస్పిటల్స్ ఎక్కువగానే ఉండాలి. సీరియస్ గా చెప్తుంటే కామెడీ ఏంటి? ఈ టైట్ గా ఉన్న ఉంగరం నీ వేలుకు తొడగడంలో మీనింగ్ ఏంటంటే ఏంటి? ఈ రింగు మన ప్రేమకి గుర్తుగా ఆల్వేస్ లైఫ్ లాంగ్ నీ వేలికే ఉండాలి. ఉంటుంది. తీయాలన్నా తీయలేవు. ఈ రింగ్ తీయాలి అంటే ఒకే ఒక సోర్స్. ఏంటి? నీ ఫింగర్ కట్ చేయాలి. ఫింగర్ నుంచి రింగ్ అవుట్ అయినా నీకు నాకు మధ్య ఇంకెవరైనా మన లైఫ్ లోకి ఎంటర్ అయినా ఏమవుతుంది? మర్డర్ అవుతుంది. దిస్ ఈస్ మై లాస్ట్ సర్ప్రైజ్ విత్ లవ్ అండ్ అఫెక్షన్. ఇది ఎఫెక్షన్ లా లేదు, 144 సెక్షన్ లో ఉంది. ఏం లేదు. రింగు, లవ్, అఫెక్షన్, నో రిమూవ్, అదర్వైజ్ మర్డర్. అండర్స్టాండ్? హగ్ ప్లీజ్. నో వే. Where there is a will, there is a hug. సరే, ఇంతగా బ్రతిమాలుతున్నావు కాబట్టి ఇస్తాను. ఇదిగో ఇలా ముష్టేసినట్టు ఇస్తే మాకేం అక్కర్లేదు ఇక్కడ. ఇంతగా ప్రేమగా అడుగుతున్నావు కాబట్టి నేను ప్రేమగా నీకు హగ్గిస్తాను. సరేనా? దానికి పర్మిషన్ కావాలా? ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లొక్కమనేదెప్పుడు. నాకే కావాలి నేడు, ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెప్పుడు. మామ్, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఈ డెకరేషన్ ఏంటి? ఆ ఫ్లెక్సీలో సూర్య పిక్చర్ ఏంటి? ఆహ్వానం ఏంటి? వజ్రపాటి నిశ్చితార్థం వేడుకేంటి? నిజం చెప్పు మామ్, నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని, నేను షాక్ అవ్వాలని ముందే ఈ మ్యాటర్ సీక్రెట్ గా ఉంచావా? బేబీ, నేను చెప్పేది కాస్త ఐ నో మామ్. నాకు థ్రిల్ ఇవ్వాలని
ఇలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ముందే వాళ్లతో మాట్లాడి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి ఏర్పాటు చేయించావు కదూ? నో డౌట్ మామ్, సామాన్య అనే పేరు సూర్య పేరుతో పాటు ఉంది. ఎస్, సామాన్య, సూర్య, సామాన్య. అసలు వీళ్ళు తిరుపతి నుంచి ఎప్పుడొచ్చారు? ఎప్పుడు ఏర్పాట్లన్నీ చేశారు? అట్లీస్ట్ నాతో కూడా ఒక మాటైనా వీళ్ళు చెప్పలేదే. వాట్ మామ్, నీకు నిజంగా తెలీదా? తెలీదు బేబీ. సరిపోయింది. సో అయితే మన ఇద్దరికి సర్ప్రైజ్ ఇవ్వాలని వీళ్ళు చేసిన పనా? అయితే సడన్ గా ఎంట్రీ ఇచ్చి మనం వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం. కమ్ ఆన్. వాట్ బేబీ? వన్ సెకండ్ మామ్.